వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం మండపేటలో ఉన్నాం. మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు గారు ఉన్నారు. తోట త్రిమూర్తులు గారితో మాట్లాడదాం. నమస్తే త్రిమూర్తులు గారు. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాను. తోట త్రిమూర్తులు గారు అంటే నిజంగానే త్రిమూర్తులు అంతటి వ్యక్తి అని చిన్నప్పటి నుంచి నాకు వ్యక్తిగతంగా అభిప్రాయం ఉండేది. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అడిగిన వెంటనే మా FTF కార్యక్రమానికి ఒప్పుకున్నందుకు నా తరపు నుంచి, మా ప్రైమ్ న్యూస్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. తోట త్రిమూర్తులు అంటే రామచంద్రాపురం నియోజకవర్గానికి మొగటం లేని మహారాజు. అలాంటి మహారాజు ఇప్పుడు రామచంద్రాపురం నియోజకవర్గం కాకుండా మండపేట నియోజకవర్గంలో మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నారు. సో ఏమనిపిస్తుంది సార్? రామచంద్రపురం నియోజకవర్గానికి మెండపేట నియోజకవర్గానికి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే గతంలో కూడా మెండపేట నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు రామచంద్రపురంలో నియోజకవర్గాలు ఉండి, నేను ఫస్ట్ టైము 94లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు 94, 99, 2004 కూడా 3 ఎలక్షన్లో కూడా ఈ కపిలేశ్వర్లో ఉన్నటువంటి ఒక 6 గ్రామాలు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండి డీలిమిటేషన్కి ముందు. సో అందుకని చెప్పేసి తర్వాత ఈ మెండపేట నియోజకవర్గానికి సంబంధించి అందరూ కూడా ఏ పని ఉన్నప్పటికీ నా దగ్గర రావటం, మెండపేటతో నాకు పూర్వం నుంచి కూడా నాకు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. దాంట్లో నాకు మెండపేటకే రామచంద్రపురానికే పెద్ద తేడా అనేటువంటిది అనిపించట్లేదు నాకు. సరే, మీకు ఫస్ట్ టైం 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. సో అప్పటికి ఇప్పటికీ రాజకీయాల్లో ఏదన్నా డిఫరెన్స్ గమనించవచ్చా? చాలా మార్పులు ఉన్నాయి. ఇప్పుడు జనరేషన్ మారుతుంటుంది, ఈ పరిస్థితులు మారుతాయి, రాజకీయాల్లో మార్పులు వస్తుంటాయి. అది అలా జరుగుతూనే ఉంటుంది. దాంట్లో దాన్ని మీరు నేను ఆపేది కదా, అదొక ప్రక్రియ అలా జరుగుతుంటుంది రాజకీయాల్లో. కాపు సామాజిక వర్గంలో ఒక వంగవీటి మోహన్ రంగ, ఒక ముద్రగడ పద్మనాభం, ఒక జక్కంపూడి రామ్మోహన్ రావు, తర్వాత అదే స్థాయిలో ఒక తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు ఇప్పటి వరకు. ఎప్పుడన్నా బాధ అనిపించిందా? నాకు ఆ పదవులను బట్టి నాకు గుర్తింపు రావాలనుకునేటువంటి వ్యక్తిని కాదు నేను. ఎందుకంటే తోట త్రిమూర్తులుగా నేను ఏది చేయగలిగితే అది చేయటం కోసం ఎప్పుడూ ప్రజల్లో ఉంటాను. అది ఇక్కడ అక్కడ అని కాదు, రాష్ట్రంలో ఎవరు ఏ పని మీద వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా నేను చేయగలిగినటువంటి ప్రయత్నం చేస్తాను వాళ్ళకి ఆ పని చేయటం కోసం. ఎక్కడైనా సరే ఈ కమ్యూనిటీ పరంగా సమస్య వచ్చినప్పుడు కూడా నా నోటీస్కి వచ్చినటువంటి ప్రతి విషయం మీద కూడా నా ప్రయత్నం నేను చేస్తుంటాను. అందుకని ఉంటారు, మనకి ముద్రగడ పద్మనాభం గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు. వంగవీటి మోహన్ రంగా అనేటువంటి వ్యక్తి ఒక శక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి రాష్ట్రంలో. అతన్ని ఏ రకంగా చనిపోయాడు, ఏ రకంగా మట్టు పెట్టారు అనేటువంటిది ఆ జనరేషన్ అంతా చనిపోయినప్పటికీ కూడా రంగా గారిని చూడనటువంటి వాళ్ళు కూడా ఈరోజు రంగా గారు పేరు చెప్తే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఉత్సాహం, ఒక రకమైనటువంటి స్ఫూర్తి. ఆ విధంగా చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. సార్, మీరు తెలుగుదేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జక్కంపూడి రాజా గారి మీద స్థానికంగా పోలీసు అధికారులు దాడి చేసిన పరిస్థితి ఉంది. ఆయన అరెస్ట్ చేశారు. కానీ అప్పుడు వెంటనే మీరు స్పందించి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. అప్పుడు చంద్రబాబు గారు మిమ్మల్ని ఏమన్నా అడిగారా, ఎందుకు వెంటనే రియాక్ట్ అయ్యారని? అంటే మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇబ్బంది జరిగితే వెళ్ళారని ఏమైనా అడిగారు సార్? అంటే ఒకటి, నా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి జక్కంపూడి రాజా అని పట్టుకుని అక్కడ అమానుషంగా ఒక ఎస్ఐ ప్రవర్తించడం, మరి అది నా కాన్స్టిట్యున్సీలో సంబంధించిన రామచంద్రపురం హెడ్ క్వార్టర్లో జరిగింది. అది ఇమ్మీడియట్గా నేను వచ్చి అది అతని మీద ఎస్ఐ మీద కేసు కూడా పెట్టించి అతన్ని ఆ గొడవ సర్దుబాటు చేసి అతన్ని సమర్థించడం అనేటువంటిది కాదు, సమర్థించడం అనేటువంటి బాధ్యత నాకు ఉంది. అంత అవసరం లేనటువంటి విషయానికి ఎస్ఐ కొంచెం ఎక్కువ చేశాడు. దాని గురించి నేను ఆ రోజుని ఆ రకంగా స్పందించానంటే ఇది పార్టీలు వేరు, సమస్యలు వేరు. పార్టీ అనేటువంటిది గౌరవే. నేనున్న రాజకీయ పార్టీని నేను గౌరవిస్తాను, ఆ పార్టీ కోసం పనిచేస్తాను. సేమ్ టైము కులం అనేటువంటి సమస్య వచ్చేటప్పటికి పార్టీలు ఈవేళ ఉండొచ్చు, పోవచ్చు. జన్మ తరహా పుట్టినటువంటి కులాన్ని నేను మార్చుకునేటువంటి పరిస్థితి లేదు కదా. అందుకని
నేను ఆ రకంగా స్పందించడం అనేటువంటిది జరిగింది. అది అతనికే కాదు, జక్కంపూడి రాజయ్య కాదు, ఆ పరిస్థితుల్లో ఎస్సీ ఉన్నా బీసీ ఉన్నా ఎవరున్నా సరే నేను ఆ రకంగానే స్పందిస్తాను. మీ నియోజకవర్గంలో జరిగినటువంటి నా నియోజకవర్గంలో జరిగింది హెడ్ క్వార్టర్లోని, అది నేను అక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉండి స్పందించకపోతే అది న్యాయం కూడా కాదు నాకు కూడా. సార్ తోట త్రిమూర్తులు గారి రాజకీయ హిస్టరీ కనుక ఒకసారి చెక్ చేస్తే 2009లో కూడా ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చి చేరి పోటీ చేసి ఓటమి చెందారు. 2012లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అప్పుడు గెలిచిన ఇద్దరిలో మీరు కొత్తపల్లి సుబ్బరాయుడు గారు, మీ ఇద్దరే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచింది. ఆ తర్వాత 2014 టీడీపీలో జాయిన్ అయినప్పుడు చంద్రబాబు గారు మీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు కదా, ఎందుకు ఇవ్వలేదు సార్? ఎందుకు ఇవ్వలేదంటే ఆయనకు తెలియాలి. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తుల్ని ఆపటం తట్టుకోవటం అంత ఈజీ కాదు గోదావరి జిల్లాల్లో. సో ఇక మంత్రి అయితే మళ్ళీ మరొక వంగవీటి మోహన్ రంగాలాగా శక్తివంతమైన నాయకుడికి ఎదుగుతాడని అనుకోవచ్చా? ప్రజలు ఎలాగనుకుంటారనేటువంటిది చెప్పలేదు. ఆయన మంత్రి పదవి ఇవ్వలేదంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీరు రాజప్పకే ఎందుకు ఇచ్చారు మీకెందుకు ఇవ్వలేదు అనేటువంటిది. చిన్న తేడా చెప్పేస్తాను ఇక్కడ మీకు, ఇంకా దీంట్లో ముసుగులో గుద్దులాట ఏం అక్కర్లేదు. రాజప్ప అయితే చెప్పింది చేస్తాడు అనేటువంటిది, నేనైతే చెప్పింది చేస్తాను, చెప్పింది మాత్రమే చేయను. రాజప్ప అయితే చెప్పింది మాత్రమే చేస్తాడు. రాజప్ప గారికి ఉండి నాకు ఉండేటువంటి తేడా, చెప్పింది చేస్తాను, పార్టీ అధినేతగా ఆయన్ని మాటనే కాదనే పరిస్థితి ఉండదు, చేస్తాను. ఆయన చెప్పింది మాత్రమే చేసేటువంటి మనస్తత్వం కాదు. ఆయన చెప్పింది మాత్రమే చేయాలనుకుంటే జక్కంపూడి రామ్మోహన్ రావు అటుడికి అతను జక్కంపూడి రాజా రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, యువతకులని. అవును, అతని మీద గొడవ జరిగితే నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా నేను తిరుగుబాటు చేశాను. ఆవేళ తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి మీద దెబ్బలాడి సస్పెండ్ చేయించాను ఎస్సీని. అవును, అది నా విధానం. అదే రాజప్ప అప్పటికి హోంమంత్రిగా ఉండి స్పందించలేదు. హోంమంత్రిగా ఉండి స్పందించబడటం కాదు, సస్పెండ్ చేయడం కుదరదన్నాడు రాజప్ప. ఓకే, కుదరదన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముఖ్యమంత్రి దాకా వెళ్ళవలసి వచ్చింది ఆ ఇష్యూ. లేకపోతే రాజప్ప ఇక్కడ స్పందించి ఉండుంటే అప్పుడే ఇక్కడ ఎస్ఐని సస్పెండ్ చేద్దరు. నేను ఆ ఇష్యూని ఇలా జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి అక్కడ గట్టిగా దెబ్బలాడిన తర్వాత అతను సస్పెండ్ చేశారు. ఆ విధంగా చెప్పింది పార్టీ అధినేత చెప్తే గౌరవిస్తాం, కానీ ఆయన చెప్పింది మాత్రమే చేస్తాననేటువంటిది నాకు అక్కడ న్యాయం అనిపించింది, చెయ్యాలనుకున్నటువంటిది చేస్తానంతే. సార్ ముద్రగడ పద్మనాభం గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు అప్పుడు మీరు తెలుగుదేశంలో ఉన్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ముద్రగడ పద్మనాభం గారికి ఎగానిస్ట్గా చాలామంది తోటి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు ఇప్పించారు. కానీ మిమ్మల్ని ఒత్తిడి చేసినప్పటికి కూడా మీరు ముద్రగడ గారి మీద ఆ కాపు ఉద్యమం మీద వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకని? ఇవ్వకపోవటమే కాదు, ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేసి ఆ మరుసటి రోజు నుంచి ఫాస్టింగ్ రిలే నిరాహార దీక్ష కూర్చుంటున్నానని చెప్పేసి ప్రకటించాడు. ఆయన నిరాహార దీక్ష కూర్చుంటున్నానని ప్రకటించిన రోజుని నేను ఆయన్ని నిరాహార దీక్ష కూర్చుంటే వెళ్ళలేం కదా, ముందు వెళ్ళి మాట్లాడి దాన్ని నివారించే ప్రయత్నం చేద్దాం, ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నాడు అని చెప్పేసి వెళ్తుంటే అప్పుడు డీజీ ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు, డీజీ ఇంటెలిజెన్స్, హోంమంత్రి రాజప్ప గారు నేను వెళ్తున్న టైంలో నాతోటి బోండా ఉమా కూడా కాకినాడ ఏదో పని మీద వచ్చి నేను ఇలా వెళ్తున్నానంటే నేను వస్తానన్నా అని చెప్పేసి నాతో వచ్చాడు. మేము ఇద్దరు వెళ్తుంటే రాజప్ప గారు ఇతనికి ఫోన్ చేశారు, ఉమాకి, బోండా ఉమాకి ఫోన్ చేసి సార్ అంటే సీఎం గారు అక్కడికి వెళ్ళొద్దన్నారు మిమ్మల్ని ఎవరినని, చంద్రబాబు నాయుడు వెళ్ళొద్దన్నారు, నువ్వు వెళ్ళకోమా అని చెప్పేసి చెప్పాడు. పక్కన ఉన్నారని తెలియదు ఆయనకి, నా కారులోనే వెళ్తున్నా మీ ఇద్దరు అని తెలియదు, చినరాజప్పకి తెలియదు. వెళ్ళొద్దని చెప్పేసి ఇలా అన్నారు. ఫోన్ చేస్తే అయితే త్రిమూర్తులు ఉన్నాడు మాట్లాడని చెప్పేసి నాకు ఫోన్ ఇవ్వబోయాడు. అవి త్రిమూర్తులతో మాట్లాడినాను అయితే అని చెప్పేసి పెట్టేశాడు ఆయన. ఎవరో చంద్రరాజప్ప గారు ఫోన్ పెట్టేసిన ఒక 10 నిమిషాలకు మరలా జస్ట్ 5 minutesలో నాకు డీజీ అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీపీ వెంకటేశ్వర దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సార్ త్రిమూర్తులు గారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళొద్దన్నారని చెప్పేసి చెప్పాడు నాకు. నేను చెప్పాను, నేను
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వెళ్ళట్లేదు, తోట త్రిమూర్తులుగా వెళ్తున్నాను. ఒక కాపోడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపుల కోసం రిజర్వేషన్ కోసం ఒక పోరాటం చేస్తుంటే ఒక కాపు ఎమ్మెల్యేగా అతనికి మద్దతు ఇచ్చి అతనితో మాట్లాడవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. మినిమం సంఘీభావం అది నా బాధ్యత. నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మాత్రం వెళ్ళట్లేదు, అది చెప్పండి సీఎం గారితో మీరు, నేను తోట త్రిమూర్తులకి వెళ్తున్నానని చెప్పాను. అది మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని అడగలేదు సార్ చంద్రబాబు గారు? అడగలేదు. అంటే అడిగే సాహసం చేసి ఉంటాము సార్. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని డిఫరెన్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది? సింపుల్గానే చెప్తాను, చాలా చెప్పొచ్చు. వాళ్ళిద్దరికి ఉండే డిఫరెన్స్ చెప్పాలంటే గంటల తరబడి చెప్పొచ్చు, కానీ సింపుల్గా ఒక్క వరుల్లో చెప్పేస్తాను నేను అది ఆ డిఫరెన్స్. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే డిఫరెన్స్లో, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 2019లో నేను ఓడిపోయిన తర్వాత ఆయన 151 స్థానాలతోటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి అడ్మినిస్ట్రేషను లేకపోతే రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపించాలి ఏంటని ఆలోచించవలసినటువంటి టైంలో ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి ఒక 5-6 నెలల్లో నన్ను తీసుకున్నాడు మళ్ళీ పార్టీలోకి. బేసిక్గా మీ అవసరం లేదు, నా అవసరం ఆ రోజు అయితే లేదు. ఎన్నికల్లో సమీకరణలు మారుతున్నాయి కాబట్టి ఇటువంటి టైంలో అవసరాలు ఉంటాయి కదా, ఎన్నికల సంవత్సరంలో మార్పులు చేర్పులు ఉంటాయి తప్పితే అప్పుడు నా అవసరం లేదు. అప్పుడే నన్ను పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఆయన రమ్మన్నాడు, ఇంక సరే అక్కడ ఉండే పరిస్థితుల్లో నేను పార్టీకి వెళ్ళటం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నన్ను మెండపేట ఇన్ఛార్జిగా ఉండాలన్నా నువ్వైతేనే గెలుస్తావని చెప్పేసి నాకున్న సర్వేల ప్రకారంగా నాకున్న లెక్కల ప్రకారంగా నువ్వైతే గ్యారంటీగా గెలుస్తున్నావు, నువ్వు అక్కడ పోటీ చేయాలని చెప్పి చెప్పాను. 4.5 సంవత్సరాల క్రితమే చెప్పాడు. చెప్పి అమలాపురం పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇది అయిన తర్వాత నువ్వు రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయాలి, అక్కడ నీకు ప్రోటోకాల్ కూడా అవసరం ఉంటుంది, అక్కడ ఉన్నది అధికార ఎమ్మెల్యే కదా, నీకు ప్రోటోకాల్ అవసరం అని చెప్పేసి ఎమ్మెల్సీ కూడా ఇచ్చాడు నేను అడగకుండానే. ఆయన అవి ఇచ్చినప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తే ఆ ఇచ్చినటువంటి తర్వాత గవర్నర్ గారు ఆ లిస్ట్ అప్రూవల్ చేయకముందే కొంతమంది పిటిషన్లు రకరకాల గందరగోళం చేసి అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఇవ్వట్లేదు ఆ రకంగా ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన సతీమణిని తీసుకుని ఇద్దరు వెళ్ళి గవర్నర్ గారి దగ్గర మాట్లాడి గవర్నర్ కోటా నుంచి ఆ లిస్ట్ అప్రూవల్ చేయించుకొచ్చారు. ఇద్దరికి ఉన్నటువంటి తేడా చెప్పన్నారు చూడండి మీరు, ఇక్కడే చూసుకోవాలి. అదే స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అదే ముఖ్యమంత్రి కానీ గవర్నర్ ఇలా అంటంతో త్రిమూర్తులు నెక్స్ట్ ఎమ్మెల్యేల కోటాల నుంచి ఉన్నాయి కదా, ఎమ్మెల్యే కోటా నుంచి ఇస్తానులే, గవర్నర్ ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నన్ను పిలిచి చెప్తుడు. అసలు ప్రయత్నం కూడా చేసేవాళ్ళు కాదు. ప్రయత్నం కూడా చేయడం వెళ్ళటం కాదు, గవర్నర్ దగ్గర నుంచి లిస్ట్ వెనక్కి రావడంతో ఈయన నన్ను పిలిచి వెనక్కి వచ్చేసింది లిస్టు, నెక్స్ట్ టైం ఎమ్మెల్యేల కోటా ఉన్నది కదా దాని నుంచి చూద్దాంలే అని చెప్పేది. నిన్న మీ ర్యాలీలో నేను అబ్జర్వ్ చేశాను సార్, జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలామంది పాల్గొన్నారు. మాకు పైన పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానిస్తున్నాం, కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో త్రిమూర్తులు గారు పోటీ చేస్తున్నారా, ఈయన మాకు అవసరం మాకు కావాలి అని చెప్పేసి అన్నారు. ఏంది అంత అటాచ్మెంట్ మీకు? ఎక్కడ అటాచ్మెంట్ అంటే నాకు ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరితోటి, అది అన్ని కులాలతోటి ఉన్నటువంటి నాకు సంబంధాలు, ఆ పరిచయాలు, ఎవరు ఏ పని మీద వచ్చినా నేను స్పందించేటువంటి విధానం, నాకు వేరే పనులు వ్యాపారాలు ఏముండవు. ఎప్పుడు ఎవరు వచ్చినా రాత్రి అయినా పగలైనా 24 hours వాళ్ళ కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో కష్టం వచ్చినా ఆడు నాకు వ్యతిరేకమైనటువంటి మనిషి అయినా, ఆ కష్టం వచ్చినటువంటి మనిషి నా మనిషి కాదు. కాకపోయినప్పటికీ ఏ పోలీసు వాళ్ళు ఆపినా ఎవరు ఆపినా ఎక్కడ ఈ జిల్లాలో కాదు ఏ జిల్లాలో సరే ఎవరిని ఆపితే నాది రామచంద్రపురం, నేను తోట తిరుముట్ల తాలూకు మనిషి అని చెప్పుకునేటువంటి పరిస్థితి. అది చాలా సంతోషంగానే ఉంది. అందులో కొంతమంది క్రిమినల్స్ ఉంటారు, కొంతమంది రకరకాలు ఉంటారు, అయినా తప్పదు.
ఆ రకంగా అంత సొంత మనిషి అనేటువంటి అభిప్రాయం అందరిలోనే అనిపిస్తుంది నేనంటేనే. సరే, మండపేట నియోజకవర్గంలో కాపులు శెట్టి బలిజలు కలిపి 80,000 ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ అతి తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న సామాజిక వర్గానికే తెలుగుదేశం పెద్దపేట వేస్తుందని స్థానికంగా వినపడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం అడగాలి నువ్వు దాని మీద. నా అభిప్రాయం కాదు. ఇదేదో మెండపేట అంటే మా అడ్డా అనేటువంటి విధంగా జోగేశ్వరారు అవును అనుకునేవాడు. ఒకప్పుడు పరిస్థితులు జరిగినాయి అలాగా. మన మున్సిపల్ ఎలక్షన్లో అంటే అసెంబ్లీ ఎలక్షన్లో 10,500 తేడాతోటి జోగేశ్వరారు విజయం సాధించాడు. 10,500 ఓట్ల మెజార్టీతో గెలిచింది. తర్వాత జరిగినటువంటి ఒక 2 సంవత్సరాల్లో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇదే మున్సిపాలిటీ నుంచి ఆ రోజు 6,000 మెజార్టీ వస్తే ఇదే మున్సిపాలిటీ నుంచి ఆ మైనస్ పోయి ఇంకొక 5,000 మెజార్టీ వైసీపీకి వచ్చింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు, 3 జడ్పీటీసీలు, పంచాయతీలు అన్నీ కూడా గెలిచినాయి. మొన్నటిదాకా ప్రత్యర్థులుగా ఉన్న జోగేశ్వరరావు గారు, లీలాకృష్ణ గారు ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ బలం రెట్టింపైనట్టే కదా మండపేట నియోజకవర్గంలో. కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ. మరి కూటమి బలాన్ని తోట తిరుమూర్తులు గారు ఏ విధంగా తట్టుకోగలరు? వాళ్ళకు ఉన్నటువంటిది ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఏగుళ్ళు జోగేశ్వరరావు గారు, ఏగుళ్ళు లీలాకృష్ణ గారు. ఏగుళ్ళు లీలాకృష్ణ గారు నా బలం నాకు 36,000 ఓట్లు వచ్చినాయి అప్పట్లో. పోయిన ఎలక్షన్లో జనసేన పార్టీకి 36,000 ఓట్లు వచ్చినాయి. ఇది నా బలం, ఇది నా బలం, ఇది నా బలం అని చెప్పుకునేటువంటి లీలాకృష్ణ గారు ఆ ఓట్లన్నీ వేసింది ఆ రోజు గ్లాసు గుర్తు ఉంది కాబట్టి, జనసేన పార్టీ కాబట్టి వేసినటువంటి ఓట్లు అయ్యి. వాస్తవంగా ఆ గుర్తు మీద ఎవరు పోటీ చేసినా ఆ ఓట్లు పడే వస్తాయి. లీలాకృష్ణ గారి గురించే పట్టం అనేటువంటిది కాదు. అదే చెప్తున్నారు యువత అందరూ కూడా, ప్రజలందరూ కూడానే. వాళ్ళు కలిసిపోతే ఏగుళ్ళు లీలాకృష్ణ గారు, ఏగుళ్ళు జోగేశ్వరరావు గారు ప్రత్యర్థులుగా ఉండి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుని, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుని అంత భయంకరంగా పోరాడుకున్నటువంటి వాళ్ళు ఇద్దరూ కలిసిపోతే మేము ఎర్రోళ్ళమా చూస్తూ కూర్చోవటానికి? మేము అంత అమాయకంగా, అంత పనికిరాని వాళ్ళలాగా ఉన్నాం వీళ్ళకి. వాళ్ళని చూసానని మేము నేర్చుకోవాలి కదా అనేటువంటి అభిప్రాయంలో. సో ఇప్పుడు ఈరోజు మండపేటలో గాజు గ్లాసు లేదు, కేవలం సైకిలు, ఫ్యాన్ ఉంది. సో మరి గాజు గ్లాసు వీరాభిమానుల ఓట్లు తోట తిరుమూర్తులు గారికి ఏ మేరకు వచ్చే అవకాశం ఉంది? అంటే నేను అనుకునేది ఆ రోజు గాజు గ్లాసు మీద ఓటేసినటువంటి వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ గారి మీద ఉండేటువంటి అభిమానంతో వేసినటువంటి ఓట్లు అయ్యి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయట్లేదు. అవును, పవన్ కళ్యాణ్ గారికి ఏ ఉద్దేశంతో అయితే ఓటేద్దాం అనుకున్నారో అదే ఉద్దేశంతో నాకు కూడా ఓట్లు వేస్తారనేటువంటి నమ్మకం నాకు ఉంది. తిరుమూర్తులు గారు, మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటో చూసి మీ అభిప్రాయం ఏంటో చెప్పాలి. ఈ ఫోటో ఒకసారి జూమ్ చేయండి. ఏగుళ్ళు లీలాకృష్ణ గారు, ఏగుళ్ళు జోగేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరి మీద ఆయన ఆ రకంగా చేతులు వేయటంతో వాళ్ళ మొఖాలు ఏ విధంగా వెలిగిపోతున్నాయి అనేటువంటిది. అండ్ ఇప్పుడు మీరు లీలాకృష్ణ గారి మీద పవన్ కళ్యాణ్ గారు చేయటం కన్నా చంద్రబాబు గారు చేస్తేనే ఎక్కువ ఆప్యాయతతో లీలాకృష్ణ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు లీలాకృష్ణ గారి మీద మరి చాలా సందర్భాలుగా ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాలుగా చేతులేసి మాట్లాడిన ఫోటోలు కూడా చూసాం. ఈ ఫోటో అనేటువంటిది వాళ్ళ ముఖాల్లో ఎంత తేజస్సు అనేటువంటిది నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైం చూశాను. వాళ్ళిద్దరు ముఖాల్లో అంత తేజస్సు చంద్రబాబు నాయుడు గారు మధ్య నుండి. దీని మీద మా అభిప్రాయం ఏంటని అడిగారు కదా మీరు. దాని మీద నా అభిప్రాయం ఏంటనేటువంటిది అంటే వాళ్ళిద్దరిని అలాగా చూసిన తర్వాత వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. అవును, 3 సార్లు జోగేశ్వరరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆ టైంలో వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, భయంకరంగా కేసులు పెట్టుకున్నారు, అనేక రకాలైనటువంటి ఇది అయింది వాళ్ళిద్దరికి. అయినప్పటికీ వాళ్ళిద్దరిని ఒకటి చేసాడంటే వాళ్ళని చూసి చాలామంది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా అభిప్రాయం. వాళ్ళు చూసి ఈసిపడక్కర్లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఒక సామాజిక వర్గంగా
వాళ్ళకి కావాల్సినటువంటి మనుషుల్ని ఎంత దగ్గరికి చేర్చుకుంటున్నాడో చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ డిఫరెన్స్, ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయం, వారిద్దరి మధ్య డిఫరెన్స్ చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ విషయం మీద అభిప్రాయం అంటే ఏంటి? రాజకీయ నేతగా, ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆయన సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అంటారా, ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటారా? అంటే సక్సెస్ఫుల్ పొలిటీషియన్, ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటే ఆయన, నేను ముఖ్యమంత్రిగా ఆ రేసులో నేను లేను, నాకు ఆ స్థాయి లేదు అనేటువంటిది మొన్న ఈ మధ్య మీటింగ్ ఏదో ఎక్కడ తాడేపల్లిగూడలో ఎక్కడో మీటింగ్లో చెప్పినట్టున్నారు ఆయన. ఆయనే చెప్తున్నప్పుడు ఇంకా ఆయన మీద నా అభిప్రాయం ఏంటనేటువంటిది, ఒక నటుడిగా బాగానే నటిస్తాడు. తర్వాత రాజకీయాల్లో అంటారా, అతని మీద నాకు ఒక అభిప్రాయం ఉండడానికి, ఆయన ముఖ్యమంత్రిగా పోటీ చేస్తున్నానంటే ఒక అభిప్రాయం ఏర్పడుద్ది. నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటిది, రెండోది జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటిది చెప్తున్నాడు ఆయన. ఒక రాజకీయ పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి అవటం కోసం అనేటువంటిది చెప్తారు. అవినా అవ్వకపోయినా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలో అయినా ఒక పార్టీ పెట్టాడంటే నేను ముఖ్యమంత్రిగా రాజ్యాన్ని ఏలాలనేటువంటి దశలో చెప్తారు. ఈయన జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే నేను పార్టీ పెట్టాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. అది మరి దానికి నేనేం చెప్పాలి సమాధానం? అంటే ఇప్పటి వరకు తోట త్రిమూర్తులు గారు ఎప్పుడు కూడా జనసేన అధినేత మీద ఏ విధమైనటువంటి విమర్శలు చేయలేదు, వ్యక్తిగత విమర్శలు కానీ రాజకీయ విమర్శలు కానీ. ఎందుకని అంటే నా మీద చాలా విమర్శలు చేశాడు ఆయన. మీ మీద యుద్ధమే ప్రకటించాడు. నేను అమలాపురంలో నుంచి రామచంద్రపురం రాలేకపోతున్నాను, అవును, నా పిలుపు అందుకుని ఆయన్ని ఓడించండి అని చెప్పాడు. జనసేన పార్టీ ఆయన పోటీలో ఉంది రామచంద్రపురంలో. జనసేన పార్టీని గెలిపించండి అని చెప్పలేదు, ఒకసారి తిరగా చూసుకోండి రికార్డు కాలితే. తోట త్రిమూర్తులను ఓడించండి అని చెప్పాడు. ఇంకోటి కూడా త్రిమూర్తులు గారు, మీరు చేయండి బానిసత్వం, మేము చేయం బానిసత్వం అని. మీకైనా బాధ అనిపించింది? ఎందుకంటే చిరంజీవి గారి కోసం మీరు అన్ని వదులుకున్నారు, ప్రజారాజ్యంలోకి వచ్చారు. నాకు ఆయన మాట్లాడినటువంటి మాటలు గుర్తొస్తుంటే ఈ రోజు కూడా బాధగా ఉంది. నేను అంతకు మించినటువంటి అతనికంటే 10 రెట్లు ఎక్కువగా నేను మాట్లాడగలుగుతాను. కానీ ఇప్పుడు అనలేదు మీరు. నేనేమి ఎక్కడ ఎప్పటికే తలొచ్చే పరిస్థితి ఏం లేదు. కానీ నేను అనలేదు. ఒకే విషయం, అంత ఆత్మాభిమానం అనేటువంటి ఉంది అతన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నుంచి జోగేశ్వరరావు గారి మీద, ఒకవైపు లీలాకృష్ణ గారి మీద చేతులేసి కౌగులించుకుంటుంటే, నాకు ఆ రక్తం కాదా, నాకు ఉండదా ఆ అభిమానం కులం అంటేని? అతని మీద మాట్లాడి నన్ను నేను తగ్గించుకోవటం, నా జాతిలో ఒక వ్యక్తి అతను మంచి అయినా చెడ్డైనా ఏదో ఒకటి ప్రయత్నం ఉన్నాడో ఉన్నప్పుడు ఆయన్ని నన్ను అన్నా పర్లేదు, నేను ఆయన అనకూడదు, ఆయన తగ్గించకూడదు అనేటువంటిది అనగలగాలంటే మాత్రం నేను ఎవరినైనా మాట్లాడగలుగుతాను, ఏదైనా మాట్లాడగలుగుతాను. సార్ చివరిగా ఒక్కటి సూటిగా, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి, త్రిమూర్తులు గారు మీరు రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి, ఆయన తిట్టాలి, వ్యక్తిగతంగా విమర్శించాలి అని చెప్పేసి మీకు ఒక హుకుం జారీ చేస్తే మీరేం చేస్తారు? ఆయన అలా హుకుం జారీ చేయడు నాకు తెలిసినంతవరకు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా హుకుం జారీ చేయవలసినటువంటి అవసరం లేదు, చెయ్యరు కూడా ఎప్పుడూని. నా గురించి బాగా తెలుసున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తక్కువ రోజుల్లోనే. నా గురించే కాదు, ఎవరిని కూడా అతన్ని టార్గెట్ చేసి మీరు తిట్టండి లేకపోతే ఇంకోటి చేయండి అని అంటాడని నేను అనుకోవట్లేదు. ఎవరన్నా విమర్శిస్తున్నారంటే పార్టీ పరంగా ఆ సందర్భం వచ్చినప్పుడు విమర్శిస్తుంటారు. అది ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి తప్పదు అది. అవును, అంతేకాదు వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం నాకైతే లేదు. సార్ చివరిగా మండపేట నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే హామీ ఏంటి? ఈ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగానే కూడా అభివృద్ధి చేసి చూపెడతాను. ఒక ఎమ్మెల్యే అంటే ఏం చేయగలుగుతాడు అనేటువంటిది చేసి చూపెడతాను నేను ఇక్కడ నియోజకవర్గ ప్రజలకి. రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే తోట త్రిమూర్తులు గారిని మంత్రిగా చూడాలనుకున్న లక్షలాది మంది అభిమానుల కళ నెరవేరిద్దా? అది నేనైతే ప్రజలు కోరుకుంటారు కూడా. ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను కూడా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవ్వాలని కోరుకోవటం, ఇన్నిసార్లు పోటీ చేసి ఇంత సీనియర్ నాయకుడిగా నేను
మంత్రి అవ్వాలని కోరుకోవడం అనేటువంటిది అది సర్వసాధారణం. నేనైనా అనుకుంటాడు, ఇంత సీనియర్టీ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా అనుకుంటాడు. పైగా నాకు ఎంత ఈ రాష్ట్రంలో ఇంతమంది అభిమానులు ఇంతమంది ఇది ఉన్న తర్వాత అది ఖచ్చితంగా కోరుకోవడంలో తప్పలేదు. అది ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటిది మేము ప్రాంతీయ పార్టీల్లో పనిచేస్తున్నాం కాబట్టి ఆ పార్టీ యొక్క విధానాలను బట్టి ఎవరికి ఇవ్వాలి అనేటువంటి అధినేత డిసైడ్ చేసే విషయం. ధన్యవాదాలు తోట తిరుమూర్తులు గారు. మరి ఇది చూశారు కదా, 2024 ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి తన ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే పనితీరు అంటే ఎలా ఉండాలో చేసి చూపిస్తానంటున్నారు తోట తిరుమూర్తులు గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.